ఉంచుదనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన నాయకులు లోని మల్లికార్జున యాదవ్ గారికి వేదిక అలంకరించవలసిందిగా మాణిక్యుల నాగమణి అనే నేను శ్రీమతి రాబోరు రామకుమారి గారు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి దేవస్థాన అభివృద్ధిని మాణిక్యుల నాగమణి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు శ్రీధర్ గారు మాట్లాడారు. కోడంశెట్టి దొరబాబు గారు, రావులూరు జమున గారు, మాణిక్యుల నాగమణి గారు, బిల్లూరు సంజయ్ గారు, కల్లూరు వీరరాఘవేంద్ర గారు, ప్రధాన అర్చకులు సర్వార్చుల రఘురామూర్తి గారు, నాటకరాణి చిన్నపే ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ గారు, నగర మేయర్ రూపారావు గారు, అదేవిధంగా జనసేన నాయకులు మల్లికార్జున మన యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 15 ధర్మకర్త మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ద్వారా అపాయింట్ చేశారు. శ్రీమతి ఏలూరు శిరీష గారు, గజరా నరేష్ గారు, ఏలూరు శిరీష గారు ప్రమాణ స్వీకారం మొట్టమొదటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన వేదిక పెద్దలకు, ఉన్నటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సోదరు శ్రీష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం భక్తుల మనసుతో పనిచేయాలని, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఆలోచనలతో ఏ ఆకాంక్షలతో అయితే పెద్దలు రోజు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో, కోటమి నాయకులందరూ కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు. వారందరి ఆలోచనలు అందరూ పనిచేయాలని చెప్పి, దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.
అమ్మవారి దయతో మీ అందరి దయతో శాసనసభ్యుడిగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. అష్టాదశ శక్తి పీఠాల ఆ యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టి ఏ విధంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నరకాసుర వధ కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు. ఇంకా ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు అన్ని రకాలు కూడా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ₹1 కోట్లతో బంగారు ధ్వజస్తంభం ఒక 10 రోజుల్లో పూర్తవుతుంది. ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇది కాకుండా గంటా రమణయ్య నాయుడు గారు ప్రముఖ కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో ₹4 కోట్ల వారి సొంత నిధులతో ఇక్కడ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తామని మాట ఇచ్చారు. కానీ మంచి ముహూర్తాలు లేక ఇంకా ప్రారంభం కాల అతి త్వరలోనే అది ప్రారంభమవుతుంది. ఆ వంటశాల ₹4 కోట్ల తన సొంత నిధులు అందించినటువంటి గంటా రమణయ్య గారికి కూడా వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏలూరు శిరీష మా ఇంటి ఆడపడుచు, ఏదైతే మిగతా ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా నా తమ్ముళ్ళు వారందరూ కూడా నేను చెప్పేది, మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. వేరే ఏ రకాల పదవులైనా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, కానీ దేవస్థానం చైర్మన్లు మెంబర్లు దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు. మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు. 2 సంవత్సరాల పాటు అంటే 2 దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఇది రాజాదేశం వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీస్సులుగా భావించండి. అంతేకాకుండా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శిరీష్ గారిని ప్రత్యేక అభినందించాలి. కారణం ఏంటంటే నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశ పరంపర చేయడంలో తప్ప ప్రభుత్వ పరంగా కేవలం కస్టమర్ మెంబర్ నుండి స్థానిక ఎమ్మెల్యేగా నేను సమన్వయం చేసుకునేదానికి నేను నా ప్రజలు చేయడం పెట్టుకున్నామని, ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాదాయ శాఖే కస్టమర్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వాళ్ళు చైర్మన్ వెళ్ళిపోమని చెప్పింది. నాకు తెలిసి వంశ పరంపర సంబంధం లేకుండా అంతకుముందు సింగిల్ ట్రస్టీ, ఈ ట్రస్టీలో చైర్మన్ గా వంశ పరంపర కాకుండా ఏలూరు శిరీష్ గారు. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ నేను అమలు చేసేది ఏంటంటే, ఇదేదో హోదాలుగా భావించదు. హోదాలుగా భావించి సాధారణ భక్తులకి లేదా దాతలకి, ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే భక్తులకి ఆ దేవస్థానంలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా, అదేవిధంగా దాతలకి గౌరవ మర్యాదలు ఉండాలా. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు అనేది అమ్మవారి సేవకులుగా భావించి మీరు ఎక్కడా కూడా ఇదేదో చైర్మన్ హోదా, కమిటీ సభ్యుల హోదాలాగా భావించకుండా దీంట్లో అటు అందరూ ఉన్నారు భక్తులు, అటు కూటమి ప్రభుత్వం కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ ఉన్నారు. అందరూ చక్కగా సమన్వయం చేసుకొని వీలైనంత బాగా భక్తులకి మెరుగైన సేవలు అందించి, ఎప్పుడు అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అంటే ఫలానా టైంలో ఉంటుంది ఆ విధంగా ఉండాలని 10 కాలాల పాటు మీ పేరు 10 మంది చెప్పుకునే విధంగా మీరు సేవ చేస్తారని చెప్పని. ఎందుకంటే రోజు చెప్పాల్సి వస్తుందంటే నాకు కూడా 1-2 ఫిర్యాదులు వస్తున్నాయి భక్తుల కాడి నుంచి. అందరి గురించి నేను చెప్పినా కానీ ఒకరిద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు, లేదా ఒకరిద్దరు ఈ దేవస్థానం సిబ్బంది కావచ్చు, వారు భక్తుల పట్ల ఏదైతే కొంత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని, అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, ఇదేదో అమ్మవారి దేవస్థానం కాకుండా తమ సామ్రాజ్యమే అయినట్టు భావిస్తున్నారని, దయచేసి అలాంటి వాటికి స్వస్తి పలకండి. నా దగ్గర వాటికి స్థానం లేదు. నిరంతరం జనాల్లో ఉంటే, నిరంతరం ప్రజలకు బదిలీ చేస్తే ప్రజలకు మెరుగుపడితే ప్రోత్సహిస్తాం. అలా కాకుండా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అనేది అదేదో నేనే శాసనకొని భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తించిన తక్షణం దేవాదాయ శాఖకి సిఫారసు చేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్నైనా మరొకరినైనా తొలగించడం జరుగుతుంది అని కూడా కళాకళిగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆలోచన సాగించండి, భక్తుల పట్ల గౌరవంతో ఉండండి, ఆధ్యాత్మిక వాతావరణంతో ఉండండి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంటే మీకు వాస్తవం చెప్పాలంటే నా దృష్టిలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అంటే
ఈ దేవస్థానం నీతిగా ఉండేదానికి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అమ్మవారి సేవది. ఈరోజు అనేక దేవస్థానంలో ఆ సేవలు చేస్తూ ఉంటాం. కాబట్టి మంచి ధర్మకర్తలుగా పేరు తెచ్చుకోవాలని, మంచి చైర్మన్గా పేరు తెచ్చుకోవాలని అటు ఏలూరు శ్రీకృష్ణ గారిని వారితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అందరినీ కూడా పదే వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ దేవస్థానానికి ఒక మంచి ఈవో ఉన్నాడు జనార్దన్ రెడ్డి గారు. వారికి కూడా మీ అందరూ వారు చేస్తున్నటువంటి దేవస్థానం కోసం వాడు చేసిన కృషికి ఒకసారి చప్పట్లతో అందరూ కోరుకుంటూ, వాస్తవం చెప్పాలంటే అంత ముందు రోజుల్లో నేనే లేదు జోక్యం చేసుకున్నాను. కానీ జనార్దన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఆ బాధ లేకుండా మొత్తం జనార్దన్ రెడ్డి గారే లేదా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో నా తమ్ముడు కోటవాడి విజయంలో వీడియో చూసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. జనార్దన్ రెడ్డి గారు మీకు అందరి ముందు చెప్తున్నా, గత 2 సార్లు చెప్పా, 3వసారి కూడా చెప్తున్నా, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పూర్తి స్వేచ్ఛగా ఎక్కడా కూడా మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మీరు పనులు చేయండి. అన్ని రకాల కూడా నేను కోరుకున్నది ఒకటే, దేవస్థానంలో భక్తుల పట్ల ప్రతి ఒక్కరూ ఆ దేవస్థానం సిబ్బంది అయినా లేదా ధర్మకర్తలైనా ఎవరైనా సరే గౌరవ మర్యాదలు ఉండాలి. అదేవిధంగా దాతలు వచ్చినప్పుడు ఆ దాతల్ని గౌరవంగా సాధారణంగా ఆ కుటుంబాలని వారికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి. ఈ రెండింటి విషయంలో మాత్రం తేడా ఉండదు. కాబట్టి జనార్దన్ రెడ్డి గారు అభినందిస్తూ ఉంటే చాలా చప్పట్లు కొడతా ఉంది. మీకు కూడా చెప్తూ ఉన్నా, మీరు ఏదైనా పొరపాటు చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి అంటే తొలగించకూడదు. అంటే మీరు ఉద్యోగస్తులు కాబట్టి బదిలీలు చేయకూడదు, దాంట్లో తేడా లేదు. నేను కోరుకునేది ఒకటే, గౌరవ మర్యాదలు భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించండి. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం కాపాడాల్సిన బాధ్యత మీ అందరం కూడా ఉంది. తద్వారా మనందరం కష్టంతో అటు యువ గారికి, చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులకి, ఎమ్మెల్యే నాకు, ముఖ్యమంత్రి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి గౌరవం ఉంటుంది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏలూరు శ్రీకృష్ణ గారిని, ఆ విధంగా ఆ యొక్క సభ్యులు మిత్రుడు గజరా నరేష్ గారిని, అదేవిధంగా శ్రీమతి దావులూరి జమున గారిని, అదేవిధంగా గోడవశెట్టి దొరబాబు గారిని, అదేవిధంగా శ్రీమతి మాణికల నాగమణి గారిని, అదేవిధంగా బిరదోలు సంటి గారిని, శ్రీమతి చీపన తేజ గారిని, శ్రీమతి రాపూరు రాధాకుమారి గారిని, శ్రీ నాటకరాణి చిరపెంచలయ్య గారిని, కల్లూరు వీర రాఘవేంద్ర గారిని, దేవస్థాన ప్రధాన అర్చకులు రఘుస్వామి గారిని అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. ఈ ప్రమాణ స్వీకారానికి